హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం శారీని కట్ చేయకుండా ఒకే ఒక్క నిమిషంలో ఇలాగా డిజైనర్ కుషన్స్ అనేది మనం చేసుకోవచ్చండి. వేస్ట్గా మనము శారీస్ను పక్కన పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోను హైప్ చేయండి. శారీస్ నేను 2 శారీస్ తీసుకునేసి పక్కన పెట్టాను కట్ చేయకుండా. తర్వాత 2 శారీస్కి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది ఆల్రెడీ కట్ చేశాను, ఇక్కడ నేను చూపించలేదు. కట్ చేసుకున్నానండి. ఈ కట్ చేసుకున్న 2 పీసెస్ను మనము రివర్స్ చేసుకోవాలి. ఎప్పుడు కానీ కుట్టించుకున్న దానికి వీలు కానీ బ్లౌజ్ పీస్ కానీ కాటన్ క్లాత్ కానీ అవి ఉంటే వాటిని మనం 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి మనము ఈ విధంగా సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఇలాగా నేను బ్లౌజ్ పీస్ను కట్ చేసుకునేసి వాటిని ఆ 2 పీసెస్ను రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకునేసి మనము నీడిల్కు యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి. ఒకవేళ మిషన్ ఉన్నా కూడా మిషన్తో అయినా కూడా కుట్టుకోవచ్చండి. ఈ విధంగా మనం శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక శారీస్ పెట్టుకునేదానికి కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి కుట్టేసుకోవాలండి. కుట్టిన తర్వాత చివరిలో 2 సార్లు ముడి అనేది వేసేసి మనము థ్రెడ్ అనేది కట్ చేసుకునేసి మనం గ్యాప్ పెట్టుకునే దగ్గర నుండి కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి. ఇలాగ రివర్స్ చేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా చేతితో సర్దుకునేసి మనము 2 శారీస్ను పెట్టుకోవాలండి. నేను బరువుగా ఉండే శారీస్, చినిగిపోయిన శారీస్ను వేస్ట్గా కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నేను ఈ ఐడియా ప్రకారంగా చేస్తున్నాను. ఇది 2 శారీస్ను నేను ఈ విధంగా కట్ చేయకుండా కుషన్ కవర్లో పెట్టేసిన తర్వాత ఈ సర్కిల్ కుషన్ కవర్ను మనము నీట్గా ఒకసారి చేతితో సర్దుకోవాలండి. మనకు రౌండ్ షేప్లో మనకు కుషన్ అనేది రెడీ అయిపోతుంది. మనం గ్యాప్ అనేది పెట్టుకునేసి శారీని పెట్టాం కదండి ఈ శారీస్ను. కాబట్టి మనము ఆ గ్యాప్ను కూడా లోపలికి క్లాత్ను మడుచుకుంటూ ఒక చేతితో పట్టుకునేసి 2 లేయర్స్ను మనము నీడిల్కు యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది ఇక్కడ మీడియంగా కుట్టుకోవాలండి. ఎక్కువగా అంటే దూరంగా కాకుండా మీడియంగా మనము కుట్టుకుంటే సరిపోతుంది. దీనిపైన మనం డిజైన్ చేసుకునేదానికి మన దగ్గర లేసులు కానీ వేస్ట్గా ఉండే లేసులు కానీ లేదా మన దగ్గర బీడ్స్ కానీ అలాగా ఉంటే మనము రీయూజ్ చేసుకోవచ్చండి. వేస్ట్గా మనము పక్కన పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి కుషన్స్ అనేది మనకు సోఫాలో అయితే ఒక 2 కుషన్స్ అయితే సరిపోతుందండి. కార్నర్స్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో 1 మినిట్, 2 మినిట్స్, 5 మినిట్స్ ఈజీ క్రాఫ్ట్, రంగోలీ, అదేవిధంగా డిఐవై ఐడియాస్, రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి. తప్పకుండా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఇలాగ మనము కుట్టేసిన తర్వాత ఒకసారి నీట్గా మనము ఈ కుషన్ను సర్దుకునేసి దానిపైన డిజైన్ చేసేదానికి నేను నా దగ్గర ఉండే బీడ్స్ అనేది గోల్డెన్ బీడ్స్ను తీసుకున్నానండి. ఆ బీడ్స్ను మనం కుట్టకుండా మనము ఫెవికల్ అనేది అప్లై చేసుకుంటూ మనము స్టిక్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మనం ఫెవికల్తో స్టిక్ చేయకుండా మనము సూది దారంతో అయినా కూడా మనం కుట్టేసుకోవచ్చండి. టాకాల్లాగా కుట్టేస్తే సరిపోతుంది. ఒకే ఒక నిమిషంలో ఇలాగా మనము ఓల్డ్ శారీస్, బరువుగా ఉండే శారీస్ను, చిరిగిపోయిన శారీస్ను వేస్ట్గా పడేయకుండా మనం ఈ విధంగా డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చు. నా దగ్గర ఇక్కడ సర్కిల్ షేప్లో ఉండే గోల్డెన్ బీడ్స్ అనేది ఉన్నాయండి. కాబట్టి ఆ బీడ్స్ అనేది నేను తీసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కుషన్కి మధ్యలో ఒక 4 బీడ్స్ అనేది పెట్టుకునేసి తర్వాత ఫ్లవర్ షేప్లో ఇక్కడ బీడ్స్ అనేది నేను సెట్ చేస్తున్నాను చూడండి. ఇలాగ సెట్ చేసుకునేసి మనము ఫెవికల్తో స్టిక్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం ఒకే ఒక్క నిమిషంలో వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా మనం ఓల్డ్ శారీస్ను రీయూజ్ చేసుకోవచ్చు. ఓల్డ్ శారీస్తో చేసిన కుషన్స్ లాగే ఉండవండి. సోఫాలకైనా బాగుంటాయి లేదా చైర్స్లకైనా చాలా బాగుంటాయి. మనం తీసుకునే కుషన్కి కవర్ అనేది మనకు డిజైన్ లాగా ఉండేది చూసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మనం కుషన్కు మధ్యలో ఫెవికల్ అనేది అప్లై చేసుకునేసి 4 రింగ్ బీడ్స్ అనేది నేను ఈడ స్టిక్ చేస్తున్నాను.
ఇలాగా స్టిక్ చేసుకున్న తర్వాత ఫ్లవర్ షేప్లో మనము దూరంగా ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఒకవేళ కుషన్కి మొత్తం కూడా ఒక సైడ్ అంతా కూడా పెట్టుకోవచ్చండి. చాలా ఈజీగా మనము ఈ విధంగా ఓల్డ్ శారీస్ను మనము రీయూజ్ చేసుకోవచ్చు. ఈజీ క్రాఫ్ట్, అదేవిధంగా రంగోలీ, యూస్ఫుల్ టిప్స్ కూడా ఉన్నాయండి మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. చూడండి ఎంత బాగుందో కదండి. మనం 2 శారీస్తో చేస్తే కుషన్ అనేది, సర్కిల్ షేప్ కుషన్ అనేది కొంచెం పెద్దదిగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లైక్ చేసి హైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.